ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్లపై హడావిడి మొదలైంది. రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగనుంది. దీంతో ఇవాళే ఢిల్లీకి చేరుకోనున్నారు ఎన్డీఏ ఎంపీలు. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం కూడా జరగనుంది. రేపటి ఎన్డీఏ సమావేశంలోనే కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ లో టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యత దక్కనుంది. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ పక్షాల నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లేఖ ఇవ్వనుంది ఎన్డీఏ. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి హడావిడి మొదలైంది. రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఎస్ ఉదయశ్రీ, 18వ లోక్సభ ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. బీజేపీతో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఎన్డీఏ నేతగా మాత్రం ఇప్పటికే నరేంద్ర మోడీని అటు నేతలందరూ కూడా ఎన్నుకున్నప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారో ఎంపీలందరూ కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళందరూ సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా ఫైనల్ చేశారు. సో దానికి అనుగుణంగానే రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీల సమావేశం జరగబోతుంది. ఈ ఎంపీల సమావేశంలో ఏదైతే ఎంపీలందరూ కలిసి తమ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ అంటూ వాళ్ళు అక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక తీర్మానం కూడా జరుగుతుంది. ఎన్నికైనటువంటి ఎంపీలందరినీ ఉద్దేశించి నరేంద్ర మోడీ సైతం వాళ్ళతో ఏదైతే ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏదైతే ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏదైతే జనసేన అధినేత, మరోపక్క అటు నితీష్ కుమార్ కూడా ఆహ్వానం అందింది. మిగతా ఇతర కూటమిలో ఉన్నటువంటి పార్టీల నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సో ఎప్పుడైతే ఎన్డీఏ సమావేశం ప్రారంభమవుతుందో ఈ ఎన్డీఏ సమావేశంలో ముఖ్యంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటు, క్యాబినెట్ కూర్పు పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. అందులో ఏదైతే ఇప్పుడున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ, మరోపక్క జేడీయూ, ఈ రెండు పార్టీలు చాలా కీలకంగా ఉన్నాయి. సో అందుకోసమే ఆ రెండు పార్టీలకు ప్రాధాన్యత ఉండేటటువంటి పోర్ట్ఫోలియోలతో పాటు వాళ్ళకు కేంద్ర క్యాబినెట్లో ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఇచ్చేందుకు ఇప్పటికే కొంత కసరత్తు కూడా జరుగుతుంది. ఇదే అంశం పైన ఒకవైపు అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏదైతే సన్నద్ధత జరుగుతూనే మరోపక్క క్యాబినెట్ కూర్పు పైన సైతం బీజేపీకి సంబంధించినటువంటి అటు జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు, మరోపక్క అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా కూటమిలోని అన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సమావేశం పూర్తవుతుందో రేపు సాయంత్రం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. రాష్ట్రపతిని ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా కలుస్తారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో కలిసి తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరుతారు. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయి. 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఆయనతో పాటు క్యాబినెట్ సహచరులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దానికి సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి అంటే రాష్ట్రాల వారీగా కావచ్చు, సామాజిక వర్గాల వారీగా బీజేపీలో గెలిచినటువంటి వాళ్లకు ఎవరెవరికి ఇక్కడ క్యాబినెట్లోకి తీసుకోవాలి, అంతేకాదు పార్టీ కోసం ఎవరిని ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా బీజేపీ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. సో ఇక మిగతా పార్టీలకు సంబంధించి టీడీపీకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని అడుగుతున్నారనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3 లేదా 4 క్యాబినెట్లో ఖచ్చితంగా టీడీపీకి బెర్తులు దక్కుతాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మరోపక్క జనసేన పార్టీ కూడా 2 ఎంపీలు గెలిచింది. ఆ రెండులో ఖచ్చితంగా ఒకరికి కేంద్ర క్యాబినెట్ ఇస్తారనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇక జేడీయూకి సంబంధించి కూడా నితీష్ కుమార్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఆ క్యాబినెట్ లో ఖచ్చితంగా తమకు అవకాశం కావాలంటున్నారు. ఇతర కూటమి పార్టీలు సైతం తమకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి
కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక మరోపక్క ఏదైతే ఇతర అంటే విదేశాలకు సంబంధించి కూడా గెస్టులు రాబోతున్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో అందరికి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. సో ఆ ఆహ్వానాల్లో పూర్తిగా కూడా అంటే 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు అనేది వాళ్ళు ఇన్విటేషన్ పంపించినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే సమయంలో కేబినెట్ సహచరులు కూడా ఉంటారు. అయితే ఇది రాష్ట్రపతి భవన్లో నిర్వహించాలనుకుంటున్నారా లేదంటే కర్తవ్య పథలో నిర్వహించాలనుకుంటున్నారనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టత లేదు. సో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారనేది మరికొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ రోజు ఇప్పటికే అంటే ఎంపీలందరికీ కూడా రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏలో గెలిచినటువంటి 292 అంటే కొంతమంది ఇప్పటికే ప్రధానమంత్రి కూడా 292లో ఉన్నారు కాబట్టి కొంతమంది ఎంపీలు ఇప్పటికే చేరుకున్నారు. తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి కావచ్చు, మరోపక్క ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. మిగతా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు సైతం ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఎంపీలందరూ కూడా ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు సమావేశం ప్రారంభం కాబట్టి 10 గంటల నుంచే పార్లమెంట్ సెంట్రల్ హాల్కు ఎంపీలందరూ చేరుకోవాలి. అక్కడ ప్రత్యేకంగా ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశం జరగనుంది. ఉదయశ్రీ రాజు, మన గత ప్రభుత్వం చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం ద్వారా ఏదైతే కేబినెట్ ఏర్పాటు విషయం అయితే ఏదైతే ఉందో అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర పార్టీలది డిమాండ్ లాగా ఉందా లేకపోతే ఏ విధంగా ఉంది? ఇప్పుడు అంటే కూటమిలో ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది కాబట్టి ఈసారి ఈ కూటమిలోని ఇతర ముఖ్య నేతలు ఏ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎన్డీఏకి సంబంధించి? ఈ విషయాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ఉదయశ్రీ, ఇది చాలా కీలకమైనటువంటి అంశంగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా ఏదైతే 17వ లోక్సభకు ఎన్నికలు జరిగినటువంటి సమయంలో పూర్తిగా కూడా అంటే 2019లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా ఎన్డీఏను కలుపుకు వెళ్లారు కాబట్టి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో. సో అయినప్పటికీ కొన్ని పార్టీలకు కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించారు. కానీ అప్పుడు కొంత ఏదైతే డిమాండ్ అనేది లేదు, పైగా పూర్తి స్థాయి అధికారం అనేది బీజేపీ చేతుల్లోనే కనిపించింది. అంటే బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే సో దానికి అనుగుణంగానే ఉంటుందని చెప్పి మనం చూసాము. ఎన్నికల ముందు ఒకసారి ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం సందర్భంగా తను స్వయంగా ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమి నేతలందరితో కూడా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. తాను ప్రధానమంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఎన్డీఏలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా నేను కలవలేకపోయాను. ఎందుకంటే తనకు ఒక ప్రోటోకాల్ ఉంది, దానివల్ల కొంత మీ అందరికీ నేను సమయం ఇవ్వలేకపోవచ్చు. సో ఖచ్చితంగా ఇకపైన అటువంటి పరిస్థితులు ఉండవు, మీరందరూ ఖచ్చితంగా ఎన్డీఏలో ఉంటారు, మీకు సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత ఎన్డీఏ కూర్పు కొన్ని పార్టీలు గతంలో ఎన్డీఏలో ఉండి బయటకు వెళ్ళినటువంటి పార్టీలను సైతం మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా టీడీపీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత జనసేన మొదటి నుంచి ఎన్డీఏలోనే ఉంది, ఇక మిగతా కొన్ని పార్టీలు కూడా కొత్తగా వచ్చి చేరాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసారి పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం అంటే అలయన్స్లు అన్నీ కలుస్తుంటేనే ఇప్పుడు పూర్తి స్థాయి బలం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అందుకోసమే ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా తమ డిమాండ్లను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాయి. దానికి అనుగుణంగానే ఆయా పార్టీలు ఖచ్చితంగా మాకు కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు కావాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే జలశక్తికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో తమకు కావాలి, జలశక్తి మంత్రిత్వ శాఖ ఏదైతే టీడీపీ కావాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అర్బన్ డెవలప్మెంటు, రూరల్ డెవలప్మెంటు, ఈ విధంగా పలు పోర్ట్ఫోలియోలను కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా కొన్ని పార్టీలు సైతం ఈ విధంగానే కొన్ని కీలక పోర్ట్ఫోలియోలను కోరుతున్నాయి. అయితే ఎన్డీఏకి సంబంధించినటువంటి సమావేశం ఎప్పుడైతే ఉంటుందో ఆ సమావేశంలో అన్ని రకాలుగా కూడా చర్చించుకుంటారు. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరిని నొప్పించకుండానే ఈసారి క్యాబినెట్ కూర్పు చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. దానికి అనుగుణంగానే క్యాబినెట్ కూర్పు పైన కూడా ప్రత్యేకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.